కేవలం 18 నిమిషాలు రోజు గాన మీరు స్పెండ్ చేయగలిగితే వచ్చే సంవత్సరానికి ప్రపంచంలో 95% మంది కంటే పైన ఉంటారండి. ఇది చాలా చిన్న విషయం అది. కానీ పెద్ద సక్సెస్‌కే కారణం. జస్ట్ ఒక 18 మినిట్స్ 18 నిమిషాలు మాత్రం ఏదో ఒక విషయంలో మీరు నేర్చుకోవడం మొదలుపెడితే లెర్నింగ్ వచ్చే సంవత్సరానికి అది 100 గంటలు అవుతుందండి. ఇక ఈ 100 గంటల పాటు మీరు నేర్చుకుంటే ప్రపంచంలో ఉన్న 800 కోట్ల జనాభాతో 95% కంటే మీరు పైన ఉంటారు. కన్సిస్టెన్సీ కావాలి. అది ఇంగ్లీషా, హిందీయా, మ్యాథ్సా, సియా, సి++, పైథానా, .NET, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ థియరీసా. సో ఏ విషయమైనా సరే అతి కఠినమైనది కావచ్చు, మీరు నేర్చుకోవాలనుకున్నది ఏదైనా సులభమైనది కావచ్చు, మామూలుగా ఉన్నది కావచ్చు, నేర్చుకోవాలనే కోరిక బలంగా ఉండి ప్రతిరోజు 18 మినిట్స్ దానికి స్పెండ్ చేయండి. నా వల్ల కాదు అనుకున్నవి ఏవైతే ఉన్నాయో అది పేపర్ మీద రాసుకొని ఒక్కొక్క దానికి రోజుకు 18 నిమిషాలు మొదలు పెట్టండి. ఆ రంగంలో వచ్చే సంవత్సరానికి 95% మంది కంటే ఎక్కువ ఉంటారు. ప్రపంచ జనాభాలో 95% మందికి ఇంటికి ఎక్కువ ఉంటారు. నాకు రాదు కానీ నేను ప్రయత్నించను, బద్ధకం. నాకు ఏది తెలీదు కానీ తెలుసుకోవాలంటే భయం, ముందడుగు వేయాలంటే భయం. ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే భయం. నేర్చుకోకుండా ఏది రాదండి, నేర్చుకుంటూనే వస్తుంది. చిన్నప్పటి నుంచి మీ అమ్మ నాన్న మీకు నేర్పక మీరు ఈ లెవెల్కి వచ్చారు. ఇప్పటి నుంచి మొదలు పెట్టండి. జస్ట్ 18 నిమిషాలు, 20 నిమిషాలు కూడా కాదండి, 18 నిమిషాలు మీరు స్పెండ్ చేయలేరండి. మీ జీవితంలో అద్భుతమైన మార్పులకు కారణమైన ఈ థియరీ ఈరోజే మొదలుపెట్టండి. ఏదో ఒక రంగంలో మీకు నేర్చుకోవాలనుకున్న రంగాల్లో ప్రతిరోజు నేర్చుకుంటారండి. ఎవ్రీడే 18 మినిట్స్ కరెక్ట్గా 1 ఇయర్ అయ్యేదానికి 100 అవర్స్ అవుతుంది. వచ్చే స్థితిలో మీరు ఎక్స్పర్ట్ అవుతారు. ఆ రంగంలో మీరు ఎక్స్పర్ట్ అవుతారు. 95% మంది కంటే ఎక్స్పర్ట్ అవుతారు. మీరు ఇష్టం, మీరు ఏం నేర్చుకోవాలనుకుంటారో పేపర్ మీద పెట్టుకోండి. ప్రాక్టికాలిటీ ఇంపార్టెంట్, థియరీ కాదండి. థియరీ కాదు. ఏదైనా సరే ఒక అడుగు ముందుకు వేయాలంటే యాక్షన్ కావాలి. ద లా ఆఫ్ యాక్షన్ కావాలి. అదే కర్మ సిద్ధాంతం. ఇటువంటి ఎన్నో టెక్నిక్స్ గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్లో ఉంటాయి, డాక్టర్ క్రాంతికారి అనే యాప్లో ఉంటాయి. ఆ 2 డౌన్లోడ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఐ లవ్ యూ.